మొదటి సమూయేలు 15:22-23 వరకు. సౌలు రాజైన సౌలు పాత నిబంధనలో సమాజంలో నిల్చుంటే భుజాలు మొదలుకొని పైకి అందరికంటే ఎత్తున్నాడట, సుందరంగా ఉన్నాడట, తనలాగా ఇంకెవరు లేరట. రాజుగా ఉండడానికే దేవుడు సృజించినాడేమో. దేవుడు అంత ప్రేమించినాడు, ప్రత్యేకంగా ఉన్నాడు. మరి ఆయన పడిపోవడానికి కారణం ఏంటి? పడిపోవడానికి, దేవునికి దూరం కావడానికి అవిధేయత. దేవుడు చెప్పింది ఒకటైతే ఆయన ఇంకోటి చేస్తున్నాడు. గర్వం రానిచ్చినాడు, ఆయనకు అసూయకు చోటు ఇచ్చినాడు. అసూయ ఎక్కడుంటే అక్కడ ప్రతి విధమైన నీచ కార్యం ఉంటుంది కదా. దయ్యాల జ్ఞానం అని రాస్తుంది. అంటే నీలో హెడ్ క్వార్టర్స్ కట్టుకుంటాడు సైతాన్. అసూయ రానిస్తుంది. ఎప్పుడు వస్తుంది? పోల్చుకుంటే వస్తుంది కదా. సరే, అమాలీకులను చంపమంటే చంపలేదు, అవిధేయత చూపినాడు కదా. ఇంకేంటి, మొదటి సమూయేలు 15:12 యుద్ధం గెలిచి వచ్చినాక తన గొప్పతనం చాటడానికి ఒక జ్ఞాపచిహ్నం నిలబెట్టడానికి కర్మెలు కొండ మీద పోయినాడట. వచ్చి దేవునికి వందనాలు చెల్లించలేదు, దేవునికి మహిమ చెల్లించలేదు. అంటే నా బలంతో నేనే గెలిచిన అని గొప్ప ఒక జ్ఞాపచిహ్నం నిలబెట్టడానికి పోయినాడట కర్మెలు కొండ మీదకి. గర్వం అని కనబడుతుంది కదా. మొదటి సమూయేలు 18:6-9 వరకు. గొలియాతుని గెలిచి దావీదు వచ్చినప్పుడు గాన ప్రతిగానాలు చేసినారు. ఏమని? 1000 కొలది సౌలు చంపి 10,000 కొలది దావీదు చంపినాడని. అప్పటి నుంచి అట ఆయనకు అసూయ వచ్చిందట. దావీదుని చంపుదామని చూసినాడు. పూర్తి దేవునికి దూరం అయినాడు కదా. అవిధేయత, ఇంకేంటి, అహంకారం, అసూయ, ఈ 3 రానిచ్చినాడు. పడిపోయినాడు, చెడిపోయినాడు.